పాళ్యంలో జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించాయి. నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ కార్యకర్తలు పలు చోట్ల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే తనను చూసేందుకు వచ్చిన కార్యకర్తలకు గాయాలయ్యాయని వారిని పరామర్శిస్తారంటూ జగన్ కారు దిగేందుకు ప్రయత్నించారు. అయితే కాన్వాయ్ వెంటే ఉన్న ఎస్పీ కారు దిగకుండా జగన్ ను అడ్డుకున్నారు. కాన్వాయ్ లో జగన్ ను బంగారుపాళ్యం పంపించారు. పంపిస్తాను సార్ చెప్పేది కూడా తీసుకుంటేసేసి చెక్ చేయాలి కూడా సార్. పంపిస్తాను సార్ చెప్పేది కూడా తీసుకుంటేసేసి చెక్ చేయాలి కూడా సార్. బంగారుపాళ్యంలో జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించాయి. నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ కార్యకర్తలు పలు చోట్ల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే తనను చూసేందుకు వచ్చిన కార్యకర్తలకు గాయాలయ్యాయని వారిని పరామర్శిస్తానంటూ జగన్ కారు దిగేందుకు ప్రయత్నించారు. అయితే కాన్వాయ్ వెంటే ఉన్న ఎస్పీ కారు దిగకుండా జగన్ ను అడ్డుకున్నారు. కాన్వాయ్ లో జగన్ ను బంగారుపాళ్యం పంపించారు. బంగారుపాళ్యం దగ్గర ఏంటి పరిస్థితి తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. దినేష్, శంకరి, మొత్తం మీద జగన్ పర్యటన మొత్తంగా కూడా ఏమాత్రం సరైనటువంటి నిబంధనలు పాటించకుండా వ్యవహరించడం అనేది అడుగడుగునా జరుగుతూనే ఉంది. ఉదయం నుంచి చూస్తున్నాం, మార్కెట్ యార్డ్లోకి ఇప్పటికే వేలాది మంది లోపలికి వెళ్ళిపోయినారు. రైతులు పరామర్శించడానికి వీలు కాని పరిస్థితి. రైతులు కూడా అసలు ఎవరు రాలేదు. తొక్కుసలాట్లో ఎక్కడ మనం చనిపోతామని భయపడే రైతులు రాని పరిస్థితి. మరోవైపు రైతులకి ఈరోజు టోటల్గా వాళ్ళు ట్రాక్టర్ల ద్వారా ఏదైతే పంటను తీసుకొచ్చి వాళ్ళు ఈరోజు అంటే కీలకమైన లాస్ట్ స్టేజ్ ఇది. మొదట్లో వచ్చి ఉంటేనే ఒక పద్ధతి, ఇప్పుడు రావడం వల్ల పంట రాలిపోయే పరిస్థితి, ఒక రోజంతా రైతు నష్టపోయిన పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఒక్కటంటే ఒక్క ట్రాక్టర్ కూడా పంటని మామిడికాయలను తీసుకొచ్చి ఇక్కడ మామిడి మండికి తీసుకురాని పరిస్థితి. రైతులు, వందలాది మంది రైతులు ఒక రోజుని కోల్పోయినటువంటి అత్యంత కీలకమైన దారుణమైనటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. మరోవైపు షెడ్యూల్ ప్రకారం ఇయర్కు వచ్చి మార్కెట్ యార్డ్లో ఉండి ఆయన ఇయర్కి తిరుగు ప్రయాణం అయి ఉండాలా. యాక్చువల్గా చెప్తే 10:50కి హెలిప్యాడ్ దగ్గర దిగి 11:20కి వచ్చి 12:20కి ఆయన రిటర్న్ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా మార్కెట్ యార్డ్ వరకు కూడా రాని పరిస్థితి. ఎక్కడైతే హెలిప్యాడ్ దగ్గర దిగారో ఆ హెలిప్యాడ్ దగ్గరనే ఒక ర్యాలీ లాగా చేసుకుని వచ్చే పరిస్థితి. అంటే గంటలు అంటే కనీసం మధ్యాహ్నం తర్వాత అయినా రైతులు పంటని మామిడికాయల్ని మండికి తీసుకొచ్చుకోవచ్చని ప్లాన్ చేసుకున్న వాళ్ళు, అంటే ట్రాక్టర్లు మాట్లాడుకోవడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పటికే ధరకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు ట్రాక్టర్ కి రోజుల వారీగా 2-3 రోజులు వాళ్ళు యొక్క రెంట్ ఇవ్వలేరు. అలాంటి పరిస్థితుల్లో మధ్యాహ్నం తర్వాత అయినా రైతులు ఇక్కడికి వచ్చి పంట మామిడికాయల్ని ఇచ్చి తమకు రావాల్సిన డబ్బు తీసుకోవచ్చని ఆశపడితే చాలా ఆలస్యంగా, అంటే ఇయర్కి వచ్చి వెళ్ళిపోవాల్సినటువంటి సిచ్యువేషన్లో అలా కాకుండా ఇప్పటికీ హెలిప్యాడ్ దగ్గర నుంచి బయటకు వచ్చి కొద్ది దూరమే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు సంబంధించినటువంటి మామిడికాయలు చివరి దశలో ఉన్న రోజుల్లో ప్రతి రోజు ఇంపార్టెంట్. ఒక్క రోజు గడిచిపోతే ఆ నష్టం అనేది రైతులకు చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతున్నారనేటువంటి ఇది గమనించకుండా లేటుగా ఒక ర్యాలీ లాగా రావటం, అక్కడనే హెలిప్యాడ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు. మనం చూస్తున్నాం ఇక్కడ జగన్ వస్తే అక్కడ మళ్ళీ కూడా ఉండేటువంటి రైతులకి అక్కడికి వెళ్ళేటువంటి వాహనాలు భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి ఇప్పటికే మార్కెట్ యార్డ్ నిండిపోయి ఉన్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున జగన్తో పాటు అనేక వాహనాలు అవన్నీ కూడా వచ్చే పరిస్థితి ఉంటే ఎలా వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పి ఇక్కడ
పోలీసులు ఒక మోస్తరుగా ఇక్కడ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం సిచ్యువేషన్ ఎలా ఉందనేది. టోటల్గా ఇక్కడి వరకు కూడా రాలేదు. ఇంకా ఇక్కడి నుంచి మామిడి మండి దగ్గరికి వెళ్ళడానికి చాలా దూరం ఉంటుంది. ఇక్కడికే ఇంకా రాలేదంటే, ర్యాలీగా వస్తారంటే ఆ తర్వాత అక్కడికి పోయేటప్పటికి ఏంటి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనలో ఒక కార్యకర్తకి ఏదో దెబ్బ తగిలిందని చెప్పి ఆయన కారు దిగితే, ఆయన తొక్కిసలాట్లో జగన్కి ఏమన్నా దెబ్బ తగిలితే పరిస్థితి ఏంటని జగన్ యొక్క క్షేమం కోసము చిత్తూరు ఎస్పీ ఆయన్ని నిలువరించడం జరిగింది. దాన్ని కూడా రాద్ధాంతం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకున్నప్పుడు హెలిప్యాడ్ దగ్గర నిర్ణీత సంఖ్యలో మాత్రమే రావాలి అని చెప్పినప్పటికీ హెలిప్యాడ్ దగ్గర వందలాది మందిని పోగేశారు. దాంతో అంతమందికి సంబంధించినటువంటి ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఇబ్బంది అవుతుందనేటువంటి ఆలోచనతో చిత్తూరు ఎస్పీ కూడా అక్కడ జగన్ క్షేమం కోసం ఆయన్ని నిలువరించడం జరిగింది. ఆయన కార్యకర్త అప్పటికే ఈ తోపులాటల వల్లనే గాయపడినారనేటువంటి ఆలోచన ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అలా వెళితే మరింత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని చెప్పి ఎస్పీ కూడా నిలువరించడం జరిగింది. అయితే చాలా కీలకమైనటువంటి అంశం, జగన్ పర్యటనని పోలీసులు ఎక్కడ అడ్డుకోలేదు, అనుమతించి వాళ్ళని సజావుగా ఆయన వచ్చి వెళ్ళడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసినారు. బందోబస్తుకు సంబంధించి కావచ్చు, అలాగే అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసినప్పటికీ జగన్ పర్యటనలో నిర్ణీత సంఖ్యలో మాత్రం వస్తే రైతులు ఆయన్ని కలవడానికి వీలవుతుంది, వచ్చిన పర్పస్ సర్వ్ అవుతుందని చెప్పి పదే సూచనలు చేసినప్పటికీ బేఖాతరు చేసి, ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలు మనం గనక ఒకసారి చూస్తే కనీసం ఇంటి బయటకు కూడా కార్యకర్తలు ఎవరిని రానియని పరిస్థితి. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, హెలిప్యాడ్ దగ్గర వందలాది మంది వచ్చినారు, మార్కెట్ యార్డ్ దగ్గర వందలాది మంది వచ్చినారు. ఎవరు పోలీసులు హౌస్ అరెస్టులు చేయలేదు. గతంలో ఉన్న పరిస్థితి మనకు తెలుసు. పెద్ద ఎత్తున హౌస్ అరెస్టులు చేసి ఎవరు ఇంటి బయట రాకుండా చేసినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసిన పరిస్థితి ఉంది. అయితే డెమోక్రటిక్ వాల్యూస్ని ఇచ్చేస్తూ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కార్యకర్తలను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ రకంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అందుకు భిన్నంగా, అంటే ఒక సంఖ్య, నిర్ణీత సంఖ్య చెప్పడం ద్వారా ఇబ్బంది కలగకుండా అటు వచ్చే రైతులకు కావచ్చు, అలాగే కార్యకర్తలకు కావచ్చు, విఐపీకి కావచ్చు, సజావుగా ఆయన వచ్చి వెళ్ళిపోవడానికి ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి సజెషన్. దాంట్లో ఏదన్నా వాళ్ళకి మంచి చెడ్డ ఉంటే ఆ సంఖ్యని వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా దాన్ని ఒక నిర్ణయానికి వచ్చి ఉంటే సరిపోయేది. అలా కాకుండా పూర్తి స్థాయిలో 30,000 మంది రావాలని చెప్పి పిలుపునిచ్చి వేలాది మందిని వాట్సాప్లో మెసేజ్లు పెట్టి రప్పించుకొని గందరగోళం చేయటం వల్ల రైతులకు సంబంధించినటువంటి పరామర్శ ఒకవైపు అయితే, ఒక రోజంతా రైతు కోల్పోయిన పరిస్థితి. రైతులు తమకు సంబంధించిన పంటని ఈరోజు తీసుకుని వచ్చి యొక్క మార్కెట్ యార్డుకు తీసుకురాలేని పరిస్థితి కూడా నెలకొంది. దీంతో పూర్తిగా ఒక రోజు కోల్పోయిన రైతులు, ఒక రోజుని కోల్పోవడం, రైతు అంటే ఇంత కీలక దశలో ఒక రోజుని రైతు కోల్పోయాడంటే పూర్తిగా పంట కొన్ని వందల మంది రైతులకి పంట నష్టపోతారు. ఆ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు అనేటువంటి ప్రశ్న కూడా వహిస్తూ ఉంది. మరోవైపు రైతులు ఎవరు కూడా అక్కడ లేని పరిస్థితి. ఇంతమంది రద్దీ వచ్చినప్పుడు ఎక్కడ తోకిసలాట్లు రైతులు చనిపోతారనే భయం కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో రైతులు కూడా అక్కడికి రాలేదు. టోటల్గా వైసీపీ కార్యకర్తల్ని జగన్ పరామర్శించి వెళ్లేటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కేవలం మార్కెట్ యార్డ్లో ఆయన ఎవరితో మాట్లాడినా కేవలం వైసీపీ కార్యకర్తలతో మాట్లాడబోతున్నారు, ఆయన వాళ్ళనే పరామర్శించబోతున్నారు. హెలిప్యాడ్ దగ్గర ఉన్నది వైసీపీ కార్యకర్తలే. అలాగే ఇక్కడ మార్కెట్ యార్డ్ కూడా అదే పరిస్థితి. ఇక్కడికి ఇంకా రాలేదంటే మార్కెట్ యార్డ్ దగ్గరికి ఎప్పుడు పోతారు, అక్కడి నుంచి ఆయన ఎప్పుడు రిటర్న్ అవుతారు, ఇవన్నీ కూడా ఒక రైతుల్ని ఇబ్బంది పెట్టని విధంగా, రైతులకు మేలు చేసే విధంగా, ఒక ప్రభుత్వానికి సరైనటువంటి దిశానిర్దేశం చేసే విధంగా ఒక లక్ష్య సిద్ధితో ఆయన టూర్ ఉంటే మరింత ప్రశంసలు అందేవి. అలా కాకుండా కేవలం ఒక రాజకీయ ఒక టూర్ లాగా, లేకపోతే ఒక ఇదిలాగానే వందలాది మంది రావడం, ఇవన్నీ చేయటం వల్ల పర్పస్ సర్వ్ కాలేదని ఉదయం నుంచి కూడా రైతులు కూడా చెప్పే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.